హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి అఫిషియల్ వ్లాగ్స్. ఈరోజు మనం ఏంటంటే లెమన్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అయితే మనకు లెమన్ వాటర్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక లెమన్, ఒక 3 to 4 పుదీనా లీవ్స్ కావాలి, సాల్ట్ తీసుకోవాలి, షుగర్ కావాలి. అంటే ఒక్క నిమ్మకాయ ఏంటి అనుకుంటున్నారా? నేను ఒక్కనే కాబట్టి నాకు ఒక గ్లాస్ సరిపోతుంది కాబట్టి దానికోసమే ఒక లెమన్ తీసుకున్నా. ఇందులో హాఫ్ మాత్రమే నాకు సరిపోతుంది అన్నమాట. మీరు ఒక 2-3 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఉంటే మీరు ఒక 2-3 లెమన్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఒక్కనే కాబట్టి 1 నిమ్మకాయ తీసుకున్నాను, అందులో హాఫ్ కట్ చేసుకొని వేసుకుంటాను. ఓకే, ముందుగా మనం ఏం చేసుకోవాలి అంటే ఒక గ్లాసులో మనం కొంచెం వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్ తీసుకున్నాం గ్లాసులో. ఒక్కనికి వేసాను కాబట్టి ఒక 1 గ్లాసు తీసుకుంటున్నా. ఒక 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇంకో మెయిన్ వస్తువు ఒకటి మనకు కావాలి. అదేంటంటే చాక్ అన్నమాట. ఇది ఎందుకంటే లెమన్ని కట్ చేసేదానికంటే ముందు మనం లెమన్ని బాగా ఇట్లా అనుకోవాలన్నమాట. మెత్తగా అయిపోయిన తర్వాత జ్యూస్ బాగా వస్తుంది అనమాట. అట్లా చేస్తే మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు దీన్ని సెంటర్లోకి కట్ చేద్దాం. సెంటర్కి కట్ చేసేసి మనకు కావాల్సింది హాఫ్ లెమన్ కాబట్టి హాఫ్ తీసుకుంటా, హాఫ్ పక్కన పెట్టేస్తాం. ఈ సీడ్స్ అనేటివి తీసేద్దాం. అలాగైనా పిండేసుకోవచ్చు, తర్వాతనైనా తీసుకోవచ్చు. పిండుతున్నాను, చూడండి, జాగ్రత్తగా చూడండి, చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఇంకేమేమి చేస్తానో మధ్యలో చూడండి. హాఫ్ లెమన్ అయితే వేసేసుకున్నాను గ్లాసులో. ఈ నిమ్మకాయతో చాలా ఉపయోగపడుతున్నాయి. మనకు ఫ్యాట్ తగ్గుతుంది, పొట్టలో ఫ్యాట్ చాలా ఉంటుంది కదా, తగ్గిపోతుంది అన్నమాట. డైలీ తాగాలి, ఒక రోజు కాదు. ఎప్పుడెప్పుడు తాగాలంటే డైలీ మార్నింగ్ పరిగెడుతున్నా లేదా ఆఫ్టర్నూన్ తాగవచ్చు, రిలీఫ్ కోసం అని చెప్పేసి. నేనైతే లెమన్ ఉండేసుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ పుదీనా లీవ్స్ అనేవి ఫ్రెష్గా కడుక్కోవాలి అన్నమాట. ముందు నేను కడుక్కున్నాను. వీటిని కొంచెం చేతితోనే ఇలా అనేసుకొని చేతితో ఇలా అనేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఒక ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట పుదీనా అనేది. నెక్స్ట్ ఏం చేయాలంటే సాల్ట్ వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కూడా వేసుకోవద్దు. ఒక లెమన్, ఒక 1 గ్లాస్ కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నాను, నాకు సరిపడా. మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షుగర్ కూడా ఎక్కువ తినవద్దు. షుగర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు అన్నమాట, కొద్దిగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం అన్నీ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా, షుగర్ కరిగిపోయేలాగా. హనీ ఉంటే ఇంకా హనీ వేసుకుంటే ఇంకా బెస్ట్. షుగర్కి బదులుగా హనీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అది ఇంకా హెల్త్కి మంచిది. అసలు షుగర్ అనేది అవాయిడ్ చేయడమే బెటర్. కాకపోతే నా దగ్గర టైంకి హనీ అందుబాటులో లేదు కాబట్టి నేను షుగర్ వేసుకున్నాను, కొంచెం టేస్ట్ రావడం కోసం, స్వీట్గా రావడం కోసం అని చెప్పేసి. మరీ అయితే ఎక్కువ వేసుకోలేదు, తక్కువ వేసుకున్నా. సాల్ట్ ప్లస్ ఇది కంబైన్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసేసుకోవాలి. వేసుకోవాలి. బాగా ఫ్రెష్ అయిన తర్వాత మనకి ఇక టేస్ట్ వస్తుంది అన్నట్టు. లేదంటే చక్కెర అంతా కిందనే ఉండిపోతుంది బాగా కలుపుకోకపోతే. హనీ ఉంటే హనీ ప్రిఫర్ చేయండి, బెటర్. అది సజెస్ట్ చేస్తున్నాను. షుగర్ నేను సజెస్ట్ ఏం చేయట్లేదు. హనీ లేదు అంటే సెకండ్ చాయిస్ కింద మనం షుగర్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా గైస్? నేను ఒక్కనే కాబట్టి హాఫ్ లెమన్ తీసుకున్నాను గైస్. మళ్ళీ చెప్తున్నా, ఒక్కనే కాబట్టి హాఫ్ లెమన్ తీసుకున్నా.
ఒక 2-3 మెంబర్స్ ఉంటే ఒక 2-3 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ వరకు ఉంటే ఒక 2 లెమన్స్ 3 లెమన్స్ తీసుకొని చేసుకోండి. అప్పుడు బాగా ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒకటి నిమ్మకాయ తీసుకొని 5 మెంబర్స్ తాగుదామంటే దాంట్లో ఏముండదు. కావాల్సిన వస్తువులు అయితే మరీ ఒకసారి చెప్తున్నాం. మనకు కావాల్సింది లెమన్, సాల్ట్, ఒక 3 to 4 పుదీనా లీవ్స్ అండ్ షుగర్ ఆర్ మన హనీ బెస్ట్. హనీ ఈజ్ ద ఫస్ట్ చాయిస్ అన్నమాట. షుగర్ అనేది సెకండ్ చాయిస్. మీ దగ్గర హనీ లేకపోతే ఆ సెకండ్ చాయిస్ కింద షుగర్ తీసుకోండి అంతే. ఓకేనా గైస్, మనకైతే లెమన్ వాటర్ రెడీ అయిపోయింది. ఒక 2 minutes పక్కన పెట్టేసి అప్పుడు తాగడం ఫ్లేవర్ వస్తుంది బాగా. A few moments later. గజ్జగల్లు మన్నాదిరో, గుండె జల్లు మన్నాదిరో, నా లెమన్ వాటర్ అయిపోయిందిరో, సూపర్ ఉంటాదిరో. బాగా మిక్స్ చేసుకోవాలి అంత కలిసేలాగా. నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను, అంతా అయిపోయింది. కొద్దిగా 2 minutes పక్కన పెడదామని చెప్పేసి పెట్టేశాను. మీరు ఇంక ఇందులో ఏమైనా కొత్తగా వేసుకునేది ఏమైనా ఉంటే మీ సజెషన్ ప్రకారం నాకు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఇది వేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి మీరు ఏమన్నా చేసుకుంటారు కదా మీరు కూడా. మీరు ఇంకేమైనా న్యూగా ప్రయత్నం చేసి ఉంటే కొత్తగా ఏమైనా ఉంటే కలిపేది ఉంటే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను కట్టుకోవడానికి. ఈ సమ్మర్లో మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. నేను మీకు చూపించబోతున్నాను. ఒక నిమిషం చూడండి, ఇలా అయింది అన్నమాట నా లెమన్. చూసారా పుదీనా ఆకులు కనిపిస్తున్నాయి. అవి జస్ట్ ఫ్లేవర్ కోసమే కాదు, చాలా బాగుంటుంది. అవి హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట. అందుకోసమే నేను పుదీనా ఆకులు అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ప్రతి దాంట్లో. అది కూడా లిమిట్గా వేసుకోవాలి, ఎక్కువ తినొద్దు అది కూడా. ఓకేనా గైస్? ఓకే గైస్, ఫైనల్గా మన లెమన్ వాటర్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మనం టేస్ట్ చేసేద్దాం. చూస్ మీరు కూడా చేసుకుని తాగండి. వావ్, సూపర్గా ఉందండి. పుదీనా ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. పుదీనాతో ట్రై చేయండి. పుదీనా వేసుకొని ట్రై చేస్తే ఇంకా చాలా బాగుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఎవరికైనా చేయరాకపోతే చేసుకుంటారు ఇది చూసి. ఇట్స్ ఎ జోక్. అందరికీ వచ్చేది నాకు తెలుసు. 99% అందరికీ చేస్తారు లెమన్ వాటర్ అనేది ఇంట్లో. ప్రతి సమ్మర్లో ఇదే కదా మనకు మెయిన్ కావాల్సింది. ఓకే బాయ్ గాయ్స్, ఇంతటితో వీడియో అయిపోయింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.